ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ముందు ముందు ఆ శ్రావణి మన మీద పెత్తనం చెలాయించేలా ఉందమ్మా. ఈ విషయంలో అక్షయ్ కూడా ఏం చెయ్యలేకపోయినందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సంధ్య, అక్షయ్ నా దగ్గరకొచ్చి మీరు చెప్పినట్టుగానే సంధ్యతో పూజ చేయిద్దామని నన్ను రిక్వెస్ట్ చేశాడు. నేనప్పుడు సరే అనుంటే నువ్వు పూజ చేసేదానివి, కాని వద్దన్నాను. ఎందుకత్తయ్యా? అక్షయ్కి శ్రావణి అంటే ప్రాణం. నా కోసం వాడు కన్విన్స్ అయినా శ్రావణి చేయాలనుకున్న గౌరీ పూజ నువ్వు చేశావని లోపల ఫీల్ అవుతాడు. పైగా మా పిన్ని కోసం తను ఎంతో ఇష్టంగా చేయాలనుకున్న పూజని కూడా వదులుకుందని అక్షయ్కి శ్రావణి మీద గౌరవం పెరుగుతుంది. వాళ్ళు ఇంకా దగ్గరవుతారు సంధ్య. అది మనకు మంచిది కాదని నాకనిపించింది. అందుకే శ్రావణి పూజ చేయడానికి ఒప్పుకున్నాను. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, రోజు రోజుకి శ్రావణికి నువ్వంటే భయం పోతుంది. నువ్వు పూజ దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయినా కూడా శ్రావణి నిర్ణయం మార్చుకోలేదంటే ఏంటర్థం? నిజమే అత్తయ్య, తనేం చేసినా అక్షయ్ సపోర్ట్ గా ఉంటాడన్నా పొగరుతో ఉంది. శాంభవి, సంధ్య, మీకింకా అర్థం కాలేదా? అక్షయ్ పాటికి శ్రావణిని తిట్టే ఉంటాడు. శ్రావణిని పొగడ్డం తప్ప అన్నయ్యకి తిట్టడం తెలీదమ్మా. సాంబవి వదిన అన్నట్టు అక్షయ్ మా అక్కని ఎందుకు తిడతాడు? శ్రావణి వల్ల నేను ఫీల్ అయ్యానని, అందరి ముందు నాకు అవమానం జరిగిందని అక్షయ్ ఫీల్ అవుతున్నాడు. అందుకే శ్రావణి మీద కోప్పడతాడు. ఆ కోపం ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. ఇలాంటివి ఇంకో 2-3 ఇన్సిడెంట్లు చాలవా శాంభవి వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి? అంటే మీరేదో ప్లాన్ చేసినట్టున్నారత్తయ్య. చెప్పండి, ఏం చేయబోతున్నారు? ముందే చెప్తుంటే ఏది కలిసి రావట్లేదు. ఆ టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. నా కోడలు శ్రావణికి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. మా అక్క చేసిన పనికి అత్తయ్య గారు బాగా కోపంగా ఉన్నట్టున్నారు. చూద్దాం సంధ్య, ఆ శ్రావణి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో. ఏంటి దేవరమ్మా, ఏవైనా సహాయం కావాలా? కావాలి. ఊర్లో నిన్న అందరూ అమ్మవారి అంశ అంటుంటారు కదా, మరి నీకెందుకు సహాయం? నేను నీ నుంచి ఒకటి కోరుకుంటున్నాను ఇంద్రాణి. ఏంటో చెప్పు. నువ్వింక మారవా ఇంద్రాణి? ఎందుకు మారాలి? 25 ఏళ్ల క్రితం ఈ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచి ఈ స్థానంలోకొచ్చావు కదా, ఈ ఆస్తిని కూడా లాక్కున్నావు. నేనేం లాక్కోలేదు, అవన్నీ నా చేతిలోకొచ్చాయి. చేసిన పాపం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నాకలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. నాకు కావలసినవి ఎలాగైనా దక్కించుకుంటాను. అందుకేనా ఇప్పుడు గుడి నగల మీద పడ్డావు? నగలు ఎలా దక్కించుకోవాలని కుట్రలు బాగానే చేస్తున్నట్టున్నావు. దేవరమ్మా, నేనేం గుడి నగల గురించి ఆశపడటం లేదు. గుడి బాధ్యతలు దక్కించుకోవాలనుకున్నాను, అది జరగలేదు. ఆ కోర్టు శ్రావణి వైపు తీర్పిచ్చింది. నువ్వు నగల కోసం ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు, కానీ అవి నీకు దక్కవు. ఆ నగల జోలికొస్తే బుగ్గిపాలవుతావు. జాగ్రత్త. నేను తలుచుకున్నానంటే ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. నాకా నగలొక లెక్క చెప్పు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వన్నది నిజమే. ఆ నగలు దక్కించుకోవడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను.
ఈ అమ్మవారు కూడా నన్ను ఆపలేదు. నిన్నాపడానికి అమ్మవారెందుకులే ఇంద్రాణి? నీ కోడలు శ్రావణి ఉందిగా. నా కోడలు నన్ను ఆపలేదు, నా కొడుకు కూడా నన్ను ఆపలేడు దేవరమ్మా. నా ప్లాన్ ఏంటో తెలుసుకోవడం కూడా వాడికి కష్టమే. నీ మంచి కోరే చెప్తున్నాను. ఆ నగలు దక్కించుకోవాలన్న ఆలోచన మానుకో. లేదంటే అమ్మవారి కోపానికి నువ్వు బలైపోతావు. ఏం జరిగినా నాకు అనవసరం. నాకు ఆ నగలు కావాలి అంతే. వాటిని ఎలాగైనా లాక్కుంటాను. ఇలాంటి ముందు జాగ్రత్తలు ఏమైనా చెప్పాలనుకుంటే చూడు, శ్రావణికి చెప్పు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఆపటానికి అమ్మవారు రారు. నిన్ను ఆపాలనుకుంటున్న శ్రావణికి ఈ అమ్మవారు అండగా ఉంటుంది. నీ కోడలే నీ ఆట కట్టిస్తుంది ఇంద్రాణి. ఏంటి అలా చూస్తున్నారు? నా మీద కోపంగా ఉందా? కోపం అంటే అంతా ఇంత కాదే, నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. నా కొడుకుని, నా కుటుంబాన్ని ఎంత మోసం చేశావు. నేనెవర్ని మోసం చెయ్యలేదు రేణుకమ్మ గారు. మీ అబ్బాయే నన్ను నమ్మి మోసపోయాడు. నాకిష్టం లేదని చెప్తున్నా ప్రేమ ప్రేమ అంటూ నా వెంట తిరిగా. ఆపవే, 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 ఆపవే. ఎవరికి చెప్తున్నావే నీ నంగనాచి కబుర్లు? ఒకానొక రోజు నువ్వే మా ఇంటికొచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకుంటాను, ఒక మంచి ముహూర్తం చూడమని చెప్పావు. కానీ అదంతా నాటకం అని దీప నాతో చెప్పినా నేను నమ్మలేదే. తర్వాత తెలిసింది నువ్వు ఎంత దుర్మార్గురాలు అని. నీ మూలంగా నా కొడుకు పిచ్చివాడైపోయాడే. ఇప్పుడు మాకు దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా మంచి పని చేశాడు. అసలు నా జోలికి రావద్దని ఎన్నోసార్లు చెప్పాను, వింటే కదా. చివరికి తనే బలైపోయాడు. దానికి నన్నేం చేయమంటారు? నువ్వు చేసిన పాపం ఊరికే పోదే, ఇంతకింత అనుభవిస్తావు. అవును, ఈ ఐశ్వర్యాన్ని అనుభవించటానికి ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. నువ్వు ఈ ఇంటి కోడలువేంటే? ఈ ఇంటి కోడలు శ్రావణి. కనీసం నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకున్నా కోటీశ్వరరాల్లా బ్రతికేదానివి. కానీ ఇక్కడ నీ స్థానమేంటో ఇందాక పూజ దగ్గరే తెలిసిపోయింది. చిచ్చి, శ్రావణి అందరికి మంచి చేసింది కాబట్టి అక్షయ్కి భార్య అయింది. నువ్వు మమ్మల్ని మోసం చేసావు కాబట్టి ఆ విశ్వాగాన్ని పెళ్లి చేసుకున్నావు. వాడు ఎలాంటి వాడో అందరికీ తెలుసే. తొందరలోనే నిన్ను కూడా నట్ట ఇట్లా ముంచేసి వెళ్ళిపోతాడు. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ రోజు నీ అంత చూస్తానే. నా కొడుకుని మోసం చేసినందుకు నీకు శిక్ష నేను వేస్తాను. మీరు నన్నేమి చేయలేరు. మీ అబ్బాయి ఎలాగో నిజం తెలుసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. మీరు కూడా అలాగే మాకు దూరంగా ఉండండి. దీపని కూడా అదుపులో పెట్టుకోండి. లేదంటే ఈసారి నేనిచ్చే డోస్కి తను కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది.